ప్రభుత్వం రేపటి నుంచి ఇప్పటి వరకు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లని అమలు జరపటం కోసం నిర్ణయం చేయటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే కేరళ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని కేరళ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అమలు జరపమని అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీలో కార్మికులకు సంబంధించినటువంటి లేబర్ కోడ్లని ఈ రాష్ట్రంలో అమలు జరపమని తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి మాటలకి ఈరోజు చేతలకి ఈరోజు బీజేపీతో మిలాఖత్ అయి ఉన్నట్టుగా ప్రజలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబించేటువంటి బీజేపీని వ్యతిరేకించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న ఏదైతే 29 చట్టాలను కాలరాస్తూ 4 కోట్ల తీసుకొని రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొని వచ్చింది. తక్షణమే విద్యుత్ సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలనేది, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది, కార్మికులపై భారాలను తగ్గించి కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే మానుకోవాలి అనేది, కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కార్మికుల ఏదైతే విధానాలను అమలు చేయకుండా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. రానున్న కాలంలో కార్మిక సంఘాలతో పోరాటాలను ఉధృతం చేస్తాం. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా